వెల్కమ్ టు TJ9 న్యూస్. రాజ్యాంగ స్ఫూర్తితో కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని మంతని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారానికి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేకానికి పాల్పడుతుందని, కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ స్వాతంత్రాన్ని స్వాలంబనను తాకట్టు పెడుతుందని, స్వదేశీ జపం చేస్తూ విదేశీ సంస్థలకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 71 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో పేదరికం పోలేదని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల హక్కుల కోసం ఉద్యమిస్తానని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, SFI జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, గర్ల్స్ కన్వీనర్ స్వప్న, KVPS నాయకుడు మంతని లింగయ్య, ఇరుగురాళ్ల ప్రసాద్, కడారి సంజయ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, రైతుకి ఇవ్వాలి మద్దతు ధర, రైతు కల్పించాలి మద్దతు ధర, రైతు కల్పించాలి మద్దతు ధర, రక్షిస్తున్న భారత రాజ్యాంగాన్ని. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈరోజు మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో CI2 రైతు వ్యవసాయ కార్మిక సంఘం, SFI, KVPS ప్రజా సంఘాలుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలతో పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈనాటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 71 సంవత్సరాలు గడుస్తున్న ఈరోజు భారతదేశంలో అనేక ఆర్థిక అసమానతలు, అనేక ప్రాంతాల్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఆనాడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సూత్రప్రాయంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజా సంఘాలుగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. రైతులు కళ్ళాల్లో పోసినటువంటి అడ్లు ఇప్పటికీ కాంటాలేక నెలల తరబడి రైతులు కళ్ళాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది.